స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన గత 40 ఏళ్లుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక చెరువుల్ని కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కూల్చివేతలు హైడ్రా ఏదైతే చేస్తోందో వాటన్నింటి వెనక కూడా ఆయన కృషే ఉందని చెప్పాలి. నిజానికి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఫాతిమా కాలేజెస్ ఇష్యూ కావచ్చు, లేదు అంటే మల్లారెడ్డి యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఒక్కసారి మాట్లాడి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నిజం చెప్పాలంటే కొన్ని కూల్చివేతలు అయితే మీ వల్లే జరిగాయని చెప్పాలి. మీ కృషి, మీ పోరాటం, మీ కంప్లైంట్ల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాలి. కన్వెన్షన్ విషయంలో చూసాం మనం, మీరే కంప్లైంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే. సో ఇప్పుడు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ ఉందో, జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవోలోకి వస్తుంది, హైడ్రాకి సంబంధం లేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది అదేం లేదు, ఖచ్చితంగా అది బఫర్ జోన్లోనే ఉంది కాబట్టి హైడ్రా పరిధిలోకే వస్తుంది, హైడ్రా కూల్చివేతలు చేయటం అనేది పక్కా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏ చెరువులో కట్టారు? అది నిజంగా బఫర్ జోన్లో ఉందా, లేకపోతే FTL లెవెల్లో ఉందా, ఎందులో ఉంది? ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువ చర్చ వస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉండి అందరికీ నీతులు చెప్పిన వ్యక్తి, దాన్ని ఒక మున్సిపల్ మినిస్టర్ గా తీసుకున్న వ్యక్తి, మొదలేమో తన ఎన్నికల దాంట్లో అఫిడవిట్ లో మాత్రం జన్వాడ ఫామ్ హౌస్ తనదే అని ఎన్నికల అఫిడవిట్ లో వేసిండు అనేది ఒక వాదన వినపడుతుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు, అంటే ఇది ఎందుకు అంత ప్రచారానికి వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరా తోటి అక్కడికి పోయినప్పుడు ఆయనను కేసు పెట్టి జైలుకు పంపించింది కూడా అప్పటి ప్రభుత్వం. అయితే ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇంత చర్చకు రావడానికి అప్పుడు మున్సిపల్ మినిస్టర్, IT మినిస్టర్గా ఉన్న KTR దాని లీజుకు తీసుకొని అందులోనే కాపురం చేస్తున్నాడో, అక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఆ భగవంతునికి తెలవాలా. అయితే దీనివల్ల అది ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అయితే 111 జీవోలో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఇది 111 జీవో కిందికి వస్తుంది అని అంటున్నారు. ఈ రోజు వచ్చిన వార్తలలో కూడా ఒక కాంపౌండ్ వాల్ మాత్రం ఇది పోయే నాలాకు మీద కట్టిండ్రు, అది సెట్ బ్యాక్ లేకుండా కట్టిరు. ఆ నాలా మాత్రం హైడ్రాకు వస్తుంది, హైడ్రా అధికారుల పరిధిలోకి వస్తుంది. ఓ 10 గుంటల హైడ్రా అధికారుల పరిధిలోకి వస్తుంది, మిగతాది మాత్రం 111 జీవో కిందకి వస్తుంది అంటున్నారు. 111 జీవో కింద వచ్చిన ఈ చర్యలు తీసుకునే అధికారం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంది, ఆ సంస్థల మీద ఉంది. హైడ్రాకు లేకపోవచ్చు కాక HMDAకు ఉంది, ఇరిగేషన్కు ఉంది, రెవెన్యూకు అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి. కనుక ఎప్పుడైతే గతంలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వచ్చిన రిపోర్ట్ను మరుగుపరిచి బయటికి రాకుండా చేసి దాన్ని ఎంక్రోచ్మెంట్ చేసిండంటే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలని జనం కోసం భావిస్తున్నారు. అంటే ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, లేకపోతే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ముఖ్యంగా చెరువులకు సంబంధించి హైదరాబాద్లో, మీకు తెలిసినంత వరకు మీ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. నేను చూశాను, ఆల్రెడీ చాలా డాక్యుమెంట్స్ చూశాను. సో అందులో ఉన్నదాని ప్రకారం అది ఏ చెరువు అవుతుంది, ఆ తర్వాత ఏ చెరువు FTLలా లేకపోతే బఫర్ జోనా, ఏంది ఎందులోకి వస్తుంది? 111 జీవో కిందకు వస్తుంది. అది ఖచ్చితంగా గండిపేట ఏదైతే జలాశయం హిమాయసాగర్ జలాశయాల కింద 111 జీవో ఉన్నదే దానికి కదా. 111 జీవో పరిధిలో పక్కా నిర్మాణాలు చేయకూడదు. అక్కడ కేవలం వ్యవసాయం ఏదన్నా పంట పండించుకోవచ్చు. చిన్నగా అక్కడ రైతు ఉండడానికి ఒక 10 సెంటీమీటర్లు మాత్రమే నిర్మాణం చేసుకోవాలి కేవలం అక్కడ, అంతేగాని అక్కడ ఫామ్ హౌస్ కట్టి స్విమ్మింగ్ పూల్ పెట్టి ఇదంతా ఇల్లీగలే. పెద్ద నిర్మాణాలు ఏవైనా కూడా ఇల్లీగలే, ఏ నిర్మాణం చేసినా ఇల్లీగలే. పక్కా కాంపౌండ్ వాళ్ళు కూడా ఇల్లీగలే. పక్కా ఫెన్సింగ్ చేసుకోవచ్చు, పక్కా కాంపౌండ్ వాళ్ళు ఇల్లీగలే. పరివాహక ప్రాంతం, అది నీళ్లు పోయే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎలాంటి నీటికి అడ్డంకిగా ఏది నిర్మాణం చేసినా ఇల్లీగలే అది. కాబట్టి ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. హైడ్రా పరిధి కాదు అంటున్నారు కాబట్టి మిగతా శాఖలు దాని మీద చర్యలు, GHMC, రెవెన్యూ, ఇరిగేషన్, HMDA వీళ్ళందరికీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు. అక్కడ అనుమతులు కూడా లేవంటున్నారు. ఈ ఒక గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గర తీసుకోవాల్సిన అనుమతి ఎప్పుడో 30 ఏళ్ల కింద ఉన్న సర్పంచ్ దగ్గర ఒక కాగితం మీద సంతకం చేయించుకున్నారు. సో అది కూడా ఇల్లీగల్ అని అక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు 10 గుంటల వరకు హైడ్రా పరిధిలోకి వస్తుంది, ఒక వాల్ అంతా హైడ్రా పరిధిలోకి వస్తుంది. దాని వరకు చర్యలు తీసుకునే అవకాశం మాత్రమే హైడ్రాకు ఉంటుంది, అంటే ఆ అధికారం మాత్రమే హైడ్రాకు ఉంటుంది, అంతేనండి? అది వాస్తవము. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నారని తెలుస్తుంది. సర్వే చేసిన తర్వాత దాని
ఎక్కడెక్కడ ఏమేమి అక్కడ ఇర్రెగ్యులర్గా యాక్టివిటీస్ జరిగినాయో, అక్రమ నిర్మాణాలు జరిగినాయో వాస్తవాలు ఈరోజు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉంది. అది హైడ్రా చేస్తుందా, వివిధ శాఖలు చేస్తాయా అనేది మనకు సాయంత్రం వరకు లేదా రేపటి వరకు తెలుస్తుండొచ్చు. దాని మీద హైకోర్టు కూడా ఎలాంటి స్టే ఇవ్వలేదు. హైకోర్టు కూడా మీరు చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అనే చెప్పింది. కాబట్టి ప్రభుత్వం చేతిలో, ప్రభుత్వ అధికారుల చేతిలో చర్యలు తీసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాలా సర్వే చేస్తున్నారు. ఇప్పుడు మీకు చూసినంత వరకు ఏమనిపించింది అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉండాలి, ఎన్ని కిలోమీటర్స్ పోయింది, లేకపోతే ఎంత విడుతుండేది అంత తగ్గింది అనిపించిందండి పాత డాక్యుమెంట్స్తో పోల్చి చూసినప్పుడు? అదే అండి, అది ఇప్పుడు మేము కంప్లీట్ సర్వే చేసిన తర్వాత ఇప్పటి రిపోర్ట్ పాత రిపోర్ట్ కంపేర్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, ఎవరెవరు సర్వేలో పాల్గొంటున్నారండి ఈరోజు? మేము మా సర్వే టీము ప్లస్ రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళు ఉన్నామండి. ఇరిగేషన్, రెవెన్యూ మొత్తం కలిపి. అవునండి. అంటే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్కి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? మీకు చూసిన దాంట్లో తెలిసిపోతుంది. ఈ స్టేజ్లో చెప్పలేమండి, ఈ స్టేజ్లో చెప్పలేము. ఇంకా చాలా దూరం ఉంది నాలా. ఓ, ఇది స్టార్టింగ్ బార్డర్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాము. ఓకే ఓకే, ఇంకా దూరం ఉంది వచ్చేసి. ఎంత ఉండొచ్చు అండి మీకు అంచనా ప్రకారం? అది ఇప్పుడు ఈ స్టేజ్లో చెప్పలేమండి. ఎప్పటికి ఫినిష్ అవుతుంది? అదే చెప్పలేము, చెప్తున్నా చాలా పెద్ద నాలా కాబట్టి ఓకే, టైం పడుతుంది. ఇంకో 1-2 డేస్ పడుతుంది. అది అంత కరెక్ట్గా చెప్పలేమండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా మనందరికీ తెలుసు. 99 జీవో ప్రకారం గత నెలలో ఏర్పడినటువంటి హైడ్రా అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉన్నాయో, ముఖ్యంగా నాలాల మీద, చెరువుల మీద, అలాగే కుంటల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని పడగొట్టే కార్యక్రమాన్ని చేపట్టింది. చాలామంది నవ్వుకుంటూ హైడ్రా బాద్ అంటున్నారు, కొంతమంది అయితే హైడ్రా బ్యాడ్ అంటున్నారు. హైడ్రా బ్యాడ్ అయినా, హైడ్రా బాద్ అయినా, ఏదైనా కూడా హైడ్రా చేస్తున్నటువంటి ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా దాని మీదే చర్చించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం హైదరాబాద్లోనే కాదు, మన రాష్ట్రంలో అంటే తెలంగాణ, అలాగే పక్కనున్నటువంటి మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర, ఇంకా రకరకాలైనటువంటి ప్లేసెస్ అన్ని చోట్ల నుంచి కూడా హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి, చెరువులను, కుంటలను, ప్రభుత్వ స్థలాలను, భూములను కాపాడుకోవాలి అంటూ డిమాండ్స్ వస్తున్నటువంటి నేపథ్యం. గత 4-5 రోజులుగా ఒకే చర్చ నడుస్తోంది. హైడ్రా తప్పించి వేరే ఇష్యూనే లేదు అసలు. ప్రజెంట్ మనం ఉన్నదైతే జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిది ఏంటి కూడా. ఈ ఫామ్ హౌస్ మీదనే గత వారం 10 రోజుల నుంచి కూడా చర్చలు నడుస్తూ, ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి అయితే మరింత దీని మీద నడుస్తూ ఉంది. ఎప్పుడు కూలుస్తున్నారు, ఎప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటుంది హైడ్రా అంటూ, అలాగే అసలు కూలుస్తుందా కూల్చదా, ఇలా రకరకాలుగా. ఎందుకంటే ఇది ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ వ్యక్తి హైకోర్టు వరకు వెళ్ళారు, హైకోర్టు వరకు వెళ్ళి స్టే తీసుకొచ్చారు, ఈ కూల్చడానికి వీల్లేదు అని చెప్పేసి అని ఒక పక్క నడుస్తుంది. మరోవైపు ఇది 111 జీవో కింద, ఎందుకంటే 150,000 పైగా ఎకరాలు ఈ 111 జీవో పరిధిలో ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా అక్రమ నిర్మాణాలు కానీ, కట్టడాలు కానీ చేయడానికి వీల్లేదు. అలాగే ఎలాంటి కూల్చివేతలు కూడా చేయడానికి ఉండదు, అంటే కట్టిన తర్వాత కూల్చడానికి కూడా లేదు. సో ఈ 111 జీవో పరిధిలోకి హైడ్రాకి సంబంధం లేదు. ఎందుకంటే హైడ్రా కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోకి మాత్రమే అప్లికబుల్. 111 జీవో పరిధిలోకి హైడ్రాకు రావడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా స్పష్టంగా జీవోలో ఉంది అని కొంతమంది చెప్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడైతే ఏమి ఇక్కడ ఇష్యూ ఉంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి నాలా ఇదైతే ఎక్కడ చెరువుని కబ్జా చేసినట్టు కానీ, చెరువు మీద కట్టినట్టు కానీ, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఉస్మాన్ సాగర్ అంటాం కదా, ఉస్మాన్ సాగర్ అదే గండిపేట అంటాం. ఆ గండిపేట ఉస్మాన్ సాగర్ చెరువుకు దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఇది. జన్వాడ, ఇటు మోకిలా, అలాగే శంకరపల్లి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఇది. చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పాలి. సో ఈ ప్లేస్లో ఉస్మాన్ సాగర్కి సంబంధించినటువంటి లేక్ పరిధిలో ఉంది, ఆ బఫర్ జోన్లో ఉంది. అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే FTL లెవెల్లో ఉందని చెప్పేసి కొన్ని చర్చలు నడిచినప్పటికీ చివరికి కాదు, కేవలం నాలా ఏదైతే ఉందో ఇక్కడ ఆ నాలాని మాత్రం ఎంక్రోచ్ చేశారు, నాలాని ఆక్రమించి కట్టారు అని చెప్పేసే నడుస్తూ ఉంది. వాటన్నిటికీ, ఈ చర్చలన్నిటికీ కారణమైనటువంటి ఫామ్ హౌస్ ఇదే. ఒకసారి చూడండి, ఈ ఫామ్ హౌస్నే ఎందుకు టార్గెట్ చేశారు అనేది కూడా మనం స్పష్టంగా అవతలకు వెళ్ళి చూడొచ్చు. కారణం ఏంటంటే పక్కనే ఫామ్ హౌసులు చాలా ఉన్నాయి, అలాగే చాలా కట్టడాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నాలా గురించి చెప్తున్నామో అదే నాలాని ఎంక్రోచ్ చేసినటువంటి పరిస్థితి, అదే నాలా మీద కబ్జా చేసి కట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ఒక్క ఫామ్ హౌస్ మీదే ఎందుకు దృష్టి పెట్టారు, మిగతా వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది కూడా ఇప్పుడు మనకి స్పష్టంగా క్లియర్గా ఒక ప్లేస్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ నాలా వచ్చేసి 50
మీటర్లు వెడల్పు ఉండేది, దాదాపు 20 కిలోమీటర్లు పొడవైనటువంటి నాలా ఇది. శంకరపల్లి అవతల నుంచి మొదలుపెట్టుకొని ఇది మొత్తం ఈ మోకిల, ఇప్పుడు ఈ మనం ఏ ప్లేస్లో అయితే ఉన్నామో జన్వాడ, అలాగే మణికొండ, తర్వాత నార్సింగి, ఇలా చివరికి వెళ్ళి అది హుస్సేన్ సాగర్లో కలిసేటువంటి పరిస్థితి. సో ఈ నాలా ఇంతకు ముందు ఉన్నటువంటి 50 మీటర్లు ఏదైతే వెడల్పు ఉందో అదంతా కూడా ఎంక్రోచ్మెంట్స్ అయ్యి, అంటే కబ్జాలకు గురయ్యి, ఆక్రమించి లేదా కట్టడాల వలన అది మొత్తం కూడా తగ్గిపోయి కుంచుకుపోయి కేవలం 30 మీటర్లు ఉండేది మధ్యలో, ఇప్పుడైతే జస్ట్ 10 మీటర్స్ మాత్రమే ఉంది అనేది అలిగేషన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఎందుకంటే పక్కనే కూడా వేరే ఫామ్ హౌస్ ఉంది చూడండి, అది టార్గెట్ కాబడలేదు. కారణం మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అది లోపలికి ఉంది కాస్త. బట్ ఏదైతే ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ అంటారు, కాదు ప్రదీప్ రెడ్డి గారిది అని చెప్తున్నారు, ఆ ఫామ్ హౌస్ మాత్రం మీరు ప్రీకాస్ట్ వాల్ కనిపిస్తుంది ఒకసారి చూడండి, అంటే ముందుకి జరిపి కట్టినటువంటి పరిస్థితి. నిజానికి ఈ ఫామ్ హౌస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. మనం చూసాం ఇప్పుడు ఎక్కడైతే నేను ఇంతకుముందు బ్లాక్ గేట్ దగ్గర నించునున్నానో ఆ గేట్ నుంచి లోపలికి ఇంకొక గేట్ ఉంది, అక్కడి నుంచి మరొక గేట్ ఉంది. అంటే నాకు తెలిసి 100 ఫీట్ లోపలికే ఆ గోడలన్నీ కూడా ఉన్నాయి. అంటే అక్కడి నుంచే ఫామ్ హౌస్ స్టార్ట్ అవుతుంది. అంతలోపు ఎక్కడ కూడా నాలా మీద ఆ నిర్మాణం అయితే జరగలేదు. అంటే ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి నిర్మాణం అయితే అక్కడ జరగలేదు. కేవలం ఈ నాలా, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి నాలా ఏదైతే ఉందో ఆ నాలా మీద మాత్రమే కట్టినటువంటి కట్టడంగా మనం చూడొచ్చు. అది కూడా ఇక్కడ వాల్, ఆ ముందున్నటువంటి బ్లాక్ గేటు ఇక్కడ చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన. ఇదిగో ఆ నాలా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత ఉందనేది. ఆ నాలా కనిపిస్తుంది, ఒకసారి చూపించండి. అక్కడ నాలా కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్నటువంటి నాలా ఇప్పుడు ఇంతకు ముందు ఉండేదానికంటే చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ వల్ల అనేదే ఇక్కడ పాయింట్. దీన్ని బల్కాపూర్ ఫిరంగి నాలా అంటారట, చాలా ఫేమస్. ఎప్పటి నుంచో కొన్ని వందల ఏళ్ల నుంచి ఆ నాలా ఉంది అని చెప్తా ఉన్నారు. కాదు, ఒక 50-60 ఏళ్ల నుంచి ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఊరికి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది మనతో మాట్లాడారు. వాళ్ళు చూస్తున్నప్పటి నుంచి కూడా చిన్నగానే ఉంది నాలా అని చెప్తున్నారు. అంటే మేబీ అప్పటికే ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి ఉండాలి. సో ఏదైనా కూడా ఈరోజు అయితే సర్వే జరిగింది. ఆ సర్వేలో రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పార్టిసిపేట్ చేశాయి. ఇది సర్వే నెంబర్ వచ్చేసి 311 సర్వే నెంబరు. ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటిది అంతా కూడా నేను ఇందాకే చెప్పినట్టు 111 జీవో అప్లికబుల్ ఉంటుంది. మనం సర్వే అధికారులతో కూడా మాట్లాడాము, సర్వే చేస్తున్నాము, ఎక్కడి నుంచి నాలా ఉంది, ఎంత నాలా ఉంది, దాని పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం చెక్ చేస్తున్నాము. మనం అయితే ఇప్పుడు ఏం చెప్పలేము, నాలాని ఎంక్రోచ్ చేశారా, ఆక్రమించి కట్టారా, లేకపోతే అవతలకే కట్టారా అనేది కూడా ఇప్పుడే చెప్పలేము. ఈ సర్వే పూర్తయితే కానీ చెప్పలేము అని అధికారులు కూడా చెబుతున్నారు. మొత్తానికైతే ఇంకా కొంత సమయం పడుతుంది. ఎందుకంటే నాలా అనేది దాదాపు నేను ఇందాకే చెప్పాను 20 కిలోమీటర్లు ఉంది. అంటే అంత తక్కువ చిన్న నాలా ఏం కాదు. అదంతా సర్వే చేసుకొని ఒక రిపోర్ట్ని అటు గవర్నమెంట్కి, తమ డిపార్ట్మెంట్స్కి, సేమ్ టైం హైడ్రాక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ ఇది నిజంగానే నాలాను ఆక్రమించి కట్టినుంటే ఈ గోడ వరకు ఏదైతే ఉందో నాలా ప్లేస్ అంతవరకు మాత్రమే దాన్ని డెమాలిష్ చేస్తారు. పక్కనే ఉన్నటువంటి వాటిల్లో కూడా ఎక్కడన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే, ఎందుకంటే ఇది ఇక్కడ చూడండి ఒకసారి, అది కూడా సిమెంట్ చేసి ఉంది. నిజానికి అది కూడా కట్టకూడదు నాలా మీద, అది కూడా ఎంక్రోచ్మెంట్ కిందే తీసుకుంటారు. సో దాన్ని కూడా కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. సో వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ హైడ్రాకి సంబంధం లేకపోయినా కూడా ఇరిగేషన్ లేదా ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాళాన్ని కబ్జా చేశారు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు డిమాలిష్ చేసి నాళాలని, చెరువుల్ని, కుంటల్ని కబ్జా కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యతని తీసుకుంటుండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.